నమస్కారం. NM7 న్యూస్కి స్వాగతం. సైబర్ నేరస్తుల మూట గుట్టురట్టు. ముద్రాధని లోన్ ఫేక్ యాప్ల ద్వారా 20 లక్షల డబ్బులు కాజేసిన సైబర్ నేరస్తుల మూటను గురువారం వనపర్తి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మూఠా సభ్యులలో 2 మైనర్లు ఉండడం విశేషం. వీరి నుండి 26 మొబైల్ ఫోన్లు, 22 సిమ్ కార్డులు, 5 మోటార్ సైకిళ్లు, నగదు 85,000 రూపాయలు, మొత్తం విలువ 10 లక్షలు విలువైన వస్తువులు మరియు నగదు జప్తు చేసినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసులు మరియు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ముద్ర మరియు ధని లోన్ ఫేక్ యాప్ల ద్వారా 20 లక్షల డబ్బులు కాజేసిన సైబర్ నేరస్తుల ముఠా పట్టుకోవడం జరిగింది. ఇందులో వీరి దగ్గర నుండి 26 మొబైల్ ఫోన్లు, వాటిలో వాడిన 22 సిమ్ కార్డులు మరియు వీరు వినియోగించిన 5 మోటార్ సైకిళ్ళు, నగదు 85,000, మొత్తం విలువ దాదాపు 10 లక్షల రూపాయల విలువైన వస్తువులు మరియు నగదు జప్తు చేయడం జరిగింది. వీరు 6 వ్యక్తులు ప్లస్ 2 మైనర్ అంటే జువెనైల్స్ ఉన్నారు. వాళ్ళు మన చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు 6. దీనిలో కురుమూర్తి జంగమయ్యపల్లి గ్రామం పెద్దమందడి వ్యక్తి, నర్సింగ్ నాయక్ వనపర్తి, తర్వాత రత్లావతి రమేష్, ఇస్లావతి రాములు అలియాస్ బాబు, కొత్తపల్లి ఉమేష్, బోయ వీరేష్, వీళ్ళు 6 మరియు 2 మైనర్లు. వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుండి పై చెప్పబడ్డ నగదు ప్లస్ మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్ళు, సిమ్ కార్డులు జప్తు చేయడం జరిగింది. దీనిలో విషయానికి వస్తే కొత్తగూడకు చెందిన కొత్త కుమార్ రాజు అనే వ్యక్తి తనకు ముద్ర లోన్ అవసరం ఉందని చెప్పి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. అది ఈ 24 జనవరిలో చేసుకోవడం జరిగింది. అయితే 11/7 అంటే జూలై నెలలో అతనికి ఒక వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది, మీకు విశ్వకర్మ ముద్ర లోన్ శాంక్షన్ చేస్తాము, మీరు కొంత ప్రాసెస్ ఫీ కట్టాలని చెప్తే ఈయన దాన్ని నమ్మి మొట్టమొదటిగా 12,250 రూపాయలు ఆ ఫోన్పే జీపే నెంబర్లకు డబ్బులు పంపాడు. తర్వాత మళ్ళీ ట్యాక్స్ కట్టాలని చెప్పి మళ్ళీ 9,000 తీసుకోవడం జరిగింది. ఆయనకు అప్పుడు అనుమానం వచ్చి వెంటనే కొత్తకోట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా మా ఎస్ఐ క్రైమ్ నెంబర్తో అంటే కేసు కట్టడం జరిగింది. దానిలో తర్వాత ఇటువంటి కేసెస్ ఎక్కువైతున్నాయని చెప్పి సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గారు షికాగో మేడం అందరూ ఎస్పీలను అలర్ట్ చేసింది. కేసెస్ ఎక్కువైతున్నాయి, కొద్దిగా చూడండి, కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తే మనం ఇమ్మీడియట్గా సెపరేట్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. లోకల్లో మాకు సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ గారు రత్నం గారు ఆధ్వర్యంలో మరియు లోకల్ ఇన్స్పెక్టర్ కొత్తకోట ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీమ్స్ ఫామ్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దీనిలో మనకు కురుమూర్తి జంగమయ్యపల్లి గ్రామం వ్యక్తి మొట్టమొదటిగా మనకు ఐడెంటిఫై అయ్యిండు. అతని ద్వారా నర్సింగ్ నాయక్ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా దొరికిండు. వాళ్ళతో పాటుగా మిగతా 4 ప్లస్ 2 మైనర్లు కూడా దొరకడం జరిగింది. వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇందులో నర్సింగ్ నాయక్ ఇటువంటి ఆన్లైన్ గేమింగ్స్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత 80% డబ్బులు సంపాదించాలంటే అతనికి ఈజీ ఏమనిపించిందంటే ఆన్లైన్లో ఎట్లయితే తను చీట్ కాబడ్డాడో అదే రకంగా మనం కూడా ప్రజలను చీట్ చేయాలని చెప్పి అతను ఈ కురుమూర్తిని అప్రోచ్ అయ్యాడు. కురుమూర్తి ఏం చెప్పాడు, నువ్వు నాకు కాదని మనకు రోహిత్ అని ఒకతను ఉన్నాడు, బీహార్లో ఉంటాడు, పాట్నాలో, అతనితో కాంటాక్ట్లోకి వెళ్దామని చెప్పి అతనికి ఫోన్ చేయగా అతను వీళ్ళకు సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ క్రైమ్లలో ఏ విధంగా మోసం చేయాలో వాళ్ళకు శిక్షణ ఇచ్చాడు. శిక్షణ ఇచ్చిన తర్వాత వీళ్ళంతా ఏం చేశారు, అతను రోహిత్ ఏం చేస్తాడంటే ఈ ముద్రా లోన్స్, ధని లోన్స్కి ఇట్లా అప్లై చేసుకున్న వాళ్ళ యొక్క డేటా అంతా వీళ్ళకి పాస్ చేస్తాడు. ఫోన్ నంబర్లు కానీ వాళ్ళ ఆధార్ నంబర్లు ఇతరత్ర డేటా అంతా వీళ్ళకి ఫార్వర్డ్ చేయగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వనపర్తిలో ఖాళీ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇటువంటి సెల్ ఫోన్లు తీసుకొని ఒక 26 మొబైల్ ఫోన్లు ప్లస్ 22 సిమ్ కార్డులు తీసుకొని వెళ్ళి అక్కడ రహస్యంగా ఎవరు లేని స్థలాలను చూసుకొని అక్కడ నుండి ఈ రోహిత్ ఇచ్చిన నంబర్లకు ఫోన్లు చేసి మీకు ముద్రా లోన్ శాంక్షన్ అయిందని చెప్పి, ధని లోన్ శాంక్షన్ అయిందని చెప్పి వాళ్ళను మభ్యపెడతారు. మభ్యపెట్టి ప్రాసెసింగ్ ఫీ అని కొంత, తర్వాత ట్యాక్స్, జిఎస్టీ, టీడీఎస్ అని ఈ రకంగా ఫైల్ క్లోజింగ్ ఛార్జెస్ అని చెప్పి ఇలా ఛార్జెస్ వసూలు చేసి వాళ్ళకు ఒక ఫేక్ డాక్యుమెంట్ వాట్సాప్ ద్వారా ట్రాన్స్ఫర్ ఇస్తారు, మీకు లోన్ శాంక్షన్ అయింది తీసుకోండి అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు బ్యాంకుకు వెళ్తే ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పడం, వాళ్ళు తిరిగి
వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ప్రతి వ్యక్తి దగ్గర నుండి వీళ్ళు చేసిన వ్యక్తుల దగ్గర నుండి 20,000 నుండి 40,000 రూపాయలు వీళ్ళు తమ బ్యాంకులకు తమ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే పట్నాలో ఉన్న రోహిత్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయితే ఆ రోహిత్ ఏం చేస్తాడు, 50% తను పెట్టుకుని 50% వీళ్ళకి పంపడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు దాదాపుగా 250 మందిని మోసగించి ఒక 20 లక్షల రూపాయలు వీళ్ళు కాజేశారండి. దీనిలో భాగంగా వాళ్ళ దగ్గర నుండి ఏవైతే బరామతు చేసినాయన్నీ మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసును డిటెక్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ ఎన్బి రత్నం గారు మరియు వనపర్తి ఎస్డిపిఓ వెంకటేశ్వరరావు గారు, కొత్తకోట సిఐ రాంబాబు గారు, కొత్తకోట ఎస్ఐ మంజునాథ్ రెడ్డి, వీపనగండ్ల ఎస్ఐ నందికర్, శ్రీరంగపూర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సైబర్ సెక్యూరిటీ ఎస్ఐ ప్రియదర్శిని మరియు మా ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం.